S&S Publications. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొదటిసారిగా బైలింగ్వల్ రీజనింగ్ బుక్ మన ముందుకు తెచ్చి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 ఎగ్జామ్ లో 95% ప్రశ్నలు రీజనింగ్ బుక్ నుండి వచ్చాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇంతటి ఘన విజయానికి కారకులైన అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మరెన్నో మైలురాళ్లను దాటుతూ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 మరియు 9032064822. Hello everyone. Today let us learn about TS Constable Model Paper 7. How we have done 6 model papers, అదే విధంగా 7th model paper కూడా ఉంటుంది. It is so easy. Let us practice the ones we have learned. Already నేర్చుకున్న సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేద్దాము, or we will learn new subject. కొత్త సబ్జెక్ట్ కూడా నేర్చుకుందాం. So let us get started. Here is our first question. ఇదిగోండి మన ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంది. The teacher said to me, what is the one thing you can do now? The correct reported speech for the above sentence is. యాక్చువల్గా మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో చూసాము, ఇది క్వశ్చన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో ఆన్సర్ వచ్చే క్వశ్చన్ కాదు. సో వీ విల్ నాట్ గెట్ ఇఫ్ ఆర్ వెదర్. ఇఫ్ కానీ వెదర్ కానీ రాదు ఈ క్వశ్చన్లో, బికాస్ ఇట్ ఈస్ నాట్ యాన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో ఆన్సర్ వచ్చే క్వశ్చన్ కాదు. సో దీనికి రిలేటెడ్గా ఏం ఆన్సర్ ఉంటుందో చూద్దాం. లెట్ us see. టీచర్ సెడ్ టు మీ, ఈ క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా. సో టీచర్ ఆస్క్డ్ మీ రావాలి, టీచర్ ఆస్క్డ్ మీ రావాలి. సో అయితే ఆస్క్డ్ మీ ఉన్న ఆప్షన్స్ 2, సెడ్ ఉన్న ఆప్షన్స్ 2. సో సెడ్ ఆప్షన్స్ విల్ బి డిలీటెడ్. సెడ్ ఆప్షన్స్ మనం డిలీట్ చేసుకోవచ్చు. సో ఆస్క్డ్ మీ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి, చదువుదాం. దట్ టీచర్ ఆస్క్డ్ మీ వాట్ ద వన్ థింగ్ ఐ కుడ్ డూ దెన్ వాజ్. నేను చేసే పని ఏంటో, వాట్ ద వన్ థింగ్ ఐ కుడ్ డూ. క్యాన్ వాజ్ చేంజ్ టు కుడ్. నౌ దెన్ వాజ్. సో నౌ దెన్గా మారింది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. బట్ 4th ఆప్షన్ కూడా చూద్దాం. ద టీచర్ ఆస్క్డ్ దాట్. సో దిస్ ఇస్ నాట్ ద క్వశ్చన్. ఆస్క్డ్ మీ వాట్ వాజ్ ద వన్ థింగ్ ఐ కుడ్ డూ దెమ్ కాదు దెన్. So this is the wrong sentence. Our correct option is option 2. And then she practiced dash with a picture on her hand. తన హ్యాండ్ పైన పిక్చర్ తోటి ప్రాక్టీస్ చేస్తూ ఉండి. వాట్ హీ ప్రాక్టీస్డ్? she choose a appropriate verb of fill in the blank. ఈ fill in the blankలో appropriate verb ఏంటిది అని అడుగుతున్నాడు. she practiced, ఏం ప్రాక్టీస్ చేసింది? టు వాక్, నడవడాన్ని ప్రాక్టీస్ చేసింది. వాక్ కాదు, వాక్డ్ అంటే పాస్ట్ టెన్స్. టు వాకింగ్ కంటిన్యూస్. ఇట్ ఈస్ వాకింగ్కి వాకింగ్కి ముందు ఎప్పుడు టు రాదు. సో టు వాక్. షీ ప్రాక్టీస్డ్ టు వాక్ విత్ అ పిక్చర్ ఆన్ హర్ హ్యాండ్. షీ ప్రాక్టీస్డ్ టు వాక్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, దే ప్రిటెండెడ్ టు బి వెరీ బిజీ దో దే హ్యాడ్ నథింగ్ టు వర్క్. ప్రిటెండెడ్ ఇస్ అ వర్బ్ ఫామ్. అంటే ప్రిటెండ్ చేశారు, బిజీగా ఉన్నట్టు నటించారు, ప్రిటెండ్ చేశారు. సో చూస్తే కరెక్ట్ నౌన్ ఫామ్. సో ప్రిటెండెడ్ బోత్ ఆర్ వర్బ్ ఫార్మ్స్. ప్రిటెండెడ్. సో ప్రిటెండ్స్ ఈజ్ ఆల్సో వర్బ్. వెన్ వీ యూజ్ సింపుల్ టెన్స్ వీ యూజ్ ప్రిటెండ్స్. సో ప్రిటెన్షన్స్ 2 ఉన్నాయి. ప్రిటెన్షన్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. TION అనేది కరెక్ట్ స్పెల్లింగ్ కాదు. సో మనం స్పెల్లింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిటెన్షన్ ఇస్ ద నౌన్ ఫామ్. ఇందులో నౌన్ ఫామ్ ప్రిటెన్షన్ అయినప్పటికీ స్పెల్లింగ్ S ఇచ్చాడు, T ఇచ్చాడు, మనం అది గమనించాలి. అండ్ దెన్ ద షిప్ డాష్ ఆఫ్టర్ సౌండింగ్ అ లౌడ్ హార్న్. షిప్ ఏం చేసింది లౌడ్ హార్న్ వచ్చాక? సెట్ అవుట్ అంటే బయలుదేరడం. సెట్ అవుట్ అంటే బయలుదేరడం. బ్రాట్ అప్ అంటే పైకి తేవడం. లుక్డ్ ఫర్ అంటే దిక్కులు చూస్తూ ఉండడం. బ్రాట్ అవుట్ అంటే బయటకి తేవడం. సో సెట్ అవుట్ అంటే స్టార్ట్ అవ్వడం, లుక్డ్ ఫర్ అంటే చూస్తూ ఉండడం, బ్రాట్ అప్ అంటే పైకి తేవడం, బ్రాట్ అవుట్ అంటే బయటకి తేవడం. సో ఇక్కడ ఉన్నది కరెక్ట్ రిలేటెడ్ ఆప్షన్ ఏంటి? సెట్ అవుట్ అంటే దాన్ని స్టార్ట్ చేయడాన్ని సెట్ అవుట్ అంటాం. నెక్స్ట్ ఆప్షన్, ఐడెంటిఫై ద కోఆర్డినేట్ కంజంక్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఏమిటంటే అండ్, నేదర్ నార్, yet,
ఇవన్నీ కూడా కోఆర్డినేట్ కంజంక్షన్స్ గుర్తుపెట్టుకోండి. సో హియర్ ద ఆప్షన్ దట్ ఈస్ గివెన్ ఈజ్ అండ్ అనేది పర్ఫెక్ట్ ఆప్షన్ మనకి. కంజంక్షన్స్ అంటే విచ్ కనెక్ట్స్ టు సెంటెన్సెస్. సో కోఆర్డినేట్ కంజంక్షన్స్ అండ్ దిస్ అండ్ దట్, హీ అండ్ షీ, రవి అండ్ రాజు, ఇలా అండ్ని మనం కోఆర్డినేట్ కంజంక్షన్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో అండ్ నైదర్ రవి నార్ రాజు, రవి అండ్ రాజు ఎట్, ఇట్లాంటివన్నీ కూడా మనకి కోఆర్డినేట్ కంజంక్షన్స్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్ యూ డోంట్ నో మచ్ అబౌట్ మై ఆంట్. ఇక్కడ చూడండి క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెగటివ్ సెంటెన్సెస్ ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ యూస్ చేస్తాం, పాజిటివ్ సెంటెన్స్లో ఉంటే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ని మనం యూస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో నెగటివ్ ఉంది, వీ డోంట్ నో, డోంట్ అనేది నెగటివ్ అనమాట. సో ఇప్పుడు దానికి పాజిటివ్ ఏమవుతుంది, డూ యూ, యూ కాబట్టి ఇక్కడ డూ యూ. డజంట్ షీ రాదు, డోంట్ యూ రాదు, బికాస్ డోంట్ ఆల్రెడీ క్వశ్చన్లో వచ్చింది కాబట్టి డోంట్ రాదు, ఇసింట్ ఇట్ కూడా రాదు. సో క్వశ్చన్లో నెగటివ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ మస్ట్ బి పాజిటివ్, డూ యూ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ దెన్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద 4 ఈజ్, ఈ 4లో సింపుల్ సెంటెన్స్ ఏంటది, షీ వాజ్ జనరస్ టు ద పీపుల్, దిస్ ఇస్ ద మెయిన్ క్లాస్. Who were in need, this is the subordinate clause. When Savitri was 12, she was offered a role in a film. Maya Bazar is another film that brought fame to her. Maya Bazar is another film. Rendu clauses unnai. Ikkada chudandi. She gave an exceptionally brilliant performance. She is the subject, gave is the verb, exceptionally brilliant performance is the predicate. సో సబ్జెక్ట్ వర్బ్ ప్రెడికేట్, ఇక్కడ మెయిన్ క్లాస్ ఒక్కటే ఉంది, గేవ్ ఎన్ ఎక్సెప్షనలీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, షీ గేవ్ ఎన్ ఎక్సెప్షనలీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. సో దిస్ ఇస్ ద సింపుల్ సెంటెన్స్. ఎప్పుడైతే మెయిన్ క్లాస్ ఒక్కటే ఉంటుందో దాన్ని సింపుల్ సెంటెన్స్ అని పిలుస్తాం మనం. అండ్ దెన్ ఐ హోప్ యూ విల్ డూ ద ఎగ్జామ్ ఎక్సలెంట్లీ, నువ్వు ఎగ్జామ్ బాగా చేస్తావు. యూ విల్ డూ ద ఎగ్జామ్ ఎక్సలెంట్లీ, దేన్ని బాగా చేస్తావు, ఎగ్జామ్ని బాగా చేస్తావు. So the above underlined word is an adverb of frequency, adverb of manner, adverb of affirmation, adverb of time. మనకు తెలిసి adverb of time అంటే టైంని తెలియజేస్తుంది, adverb of affirmations అంటే అఫర్మేషన్స్ని తెలియజేస్తుంది, adverbs of manner అంటే ఏ పద్ధతిలో జరిగిందో తెలియజేస్తుంది, adverb of frequency అంటే ఎంత ఫ్రీక్వెంట్గా జరిగిందో తెలియజేస్తుంది. ఇక్కడ ద అబౌవ్ అండర్లైన్డ్ వర్డ్ ఎక్సలెంట్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఎలా జరిగింది ఎగ్జామ్, ఎక్సలెంట్గా జరిగింది. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటున్నాం, మేనర్ అంటే జరిగిన విధానం. సో అది ఎలా జరిగింది, ఎక్సలెంట్గా జరిగింది. సో ఎక్సలెంట్లీ అనేది ఇట్ ఈస్ ద యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో అవర్ ఆప్షన్ ఈస్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. అండ్ దెన్ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్, వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్, బాగా కష్టపడితే సక్సెస్ వస్తుంది. సో వీ మస్ట్ కంబైన్ దీస్ 2 sentences. సో అబౌవ్ చూస్ అ కరెక్ట్ కండిషనల్ క్లాస్ టు కంబైన్ ద అబౌవ్ సెంటెన్సెస్. ఈ 2 సెంటెన్స్ని కలపడానికి కండిషనల్ క్లాస్ అడుగుతున్నాడు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ గెట్ సక్సెస్, అసలు నాట్ అనే ఆప్షనే లేదు, యూ విల్ గెట్ సక్సెస్ అనేది చూపిస్తున్నాడు. సో దిస్ ఇస్ ద నాట్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ వుడ్ గెట్ సక్సెస్, విల్ నాట్ చేంజ్ ఇన్ టు వుడ్. If you work hard, you will get success. Excellent. So if you work hard, you will get success. నువ్వు ఎప్పుడైతే వర్క్ చేస్తావో you will get success. If you don't work hard, you will get success. వర్క్ హార్డ్ చేయకపోయినా సక్సెస్ అవుతారు అనేది ఆప్షన్ కాదు కదా. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్, వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. దీన్ని ఎలా కలుపుతాం, ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ అనేది ఏంటిది, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యాడ్వర్బ్ ఆఫ్ కండిషన్ని తెలియజేస్తుంది. నువ్వు కష్టపడి చదివితే హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ కండిషన్ మనం చూసాం కదా, యాడ్వర్బ్ ఆఫ్ కండిషన్, యాడ్వర్బ్ ఆఫ్ రీజన్, అందులో యాడ్వర్బ్ ఆఫ్ కండిషన్ అనమాట ఇఫ్ అనేది. నెక్స్ట్ పర్సనల్ ఆర్ ఇన్ఫర్మేషనల్ లెటర్స్ ఇంక్లూడ్. పర్సనల్ లెటర్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే లెటర్స్ కానీ ఎవరికైనా ఏం ఇంక్లూడ్ అవుతాయి, లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ సజెషన్స్, ఇంక్వైరీ లెటర్స్ టు న్యూస్ పేపర్స్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్స్. లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ సజెషన్స్ అంటే కంప్లైంట్ చేయడం, ఇప్పుడు రోడ్లు బాగోలేదని కంప్లైంట్ చేయడం, పవర్ సరిగ్గా లేదని కంప్లైంట్ చేయడం, డస్ట్ గురించి కంప్లైంట్ చేయడం, ఇట్లాంటి కంప్లైంట్స్ కానీ గవర్నమెంట్కి రాసే సజెషన్స్ కానీ ఉంటాయి అది. ఆర్ ఇంక్వైరీ లెటర్స్ టు న్యూస్ పేపర్స్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్స్, న్యూస్ పేపర్స్లో ఎప్పుడైనా ఇంక్వైరీ గురించి రాయడం, ఆర్గనైజేషన్స్కి వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి రాయడం, ఇలా కాదు.
లెటర్స్ రిటర్న్ టు అఫీషియల్ సీకింగ్ జాబ్స్, జాబ్ అప్లికేషన్స్లో రాసే లెటర్స్ అవునా అని అడుగుతున్నాడు. పర్సనల్ లెటర్స్ అంటే లెటర్స్ రిటర్న్ టు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా పర్సనల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్, పర్సనల్ లెటర్స్ ఇన్ఫార్మల్ లెటర్స్ని ఎప్పుడైనా ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి రాసుకుంటాం బికాస్ దే ఆర్ పర్సనల్, ఇన్ పర్సన్ దే ఆర్ కనెక్టెడ్ టు అస్. అంతేగాని గవర్నమెంట్ అఫీషియల్స్, న్యూస్ పేపర్ వాళ్ళు అండ్ జాబ్ అప్లికేషన్స్లో ఉండే హెడ్స్ వీళ్ళందరూ కూడా పర్సనల్ లెటర్స్ రాయం మనం ఎప్పుడు. దే ఆర్ ఫార్మల్ లెటర్స్, మనం ఎప్పుడు వాళ్ళకి ఫార్మల్గా లెటర్స్ రాస్తూ ఉంటాం. సో ఇన్ఫార్మల్ లెటర్స్ విల్ బి రిటర్న్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి మాత్రం రాసేవి ఇన్ఫార్మల్ లెటర్స్ అనమాట. ఇన్ఫార్మల్ లెటర్స్ ఆర్ పర్సనల్ లెటర్స్. అండ్ దెన్ వాట్ ఈజ్ యువర్ డాటర్ డూయింగ్ నౌ? వాట్ ఈజ్ యువర్ డాటర్ డూయింగ్ నౌ? మీ డాటర్ ఇప్పుడు ఏం చేస్తుంది? ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్, సో హియర్ వాట్ వీ విల్ గెట్ ఇస్ ఈజ్ ఆర్ వాజ్ ప్లస్ హ్యాస్ బీన్ plus V3 form. So what is your daughter doing now? So what is done by your daughter now? What is being done by your daughter now? What has been done by your daughter now? What was being done by your daughter now? So what is your daughter doing now? What is being done by your daughter now? ఇప్పుడు కాబట్టి వాట్ ఈస్ బీయింగ్ డన్ బై యువర్ డాటర్ నౌ, మీ డాటర్ ఇప్పుడు ఏం చేస్తుంది అనేది వాట్ ఈస్ బీయింగ్ డన్ బై యువర్ daughter now. So they were waiting for their teacher to come to the class. They were waiting for their teacher to come to the class. Were waiting is verb for their teacher to come to the class. They were waiting, వాళ్ళు టీచర్ క్లాస్కి రావడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. Identify the auxiliary verb in the above sentence. Auxiliary verb, waiting is the main verb. B ఫామ్లో verb అనేది past tenseలో B ఫామ్. So this is the auxiliary verb. So were అనేది auxiliary verb. In the above sentence waiting is the main verb. Waiting అనేది main verb. Were అనేది auxiliary verb. So they were waiting for their teacher to come to the class. Were అనేది it is the auxiliary verb. Waiting అనేది main verb. Were అనేది auxiliary verb. Next, choose a sentence with the correct tense. Sentence ఏది correct tenseలో ఉందో చూద్దాం. Robinson Crusoe's ship had been destroyed by the sea. ఇక్కడ had been destroyed and రావాలి because had is a past tense. Had been destroyed by the sea. He been alone for many years on the island. He has been alone. Continuous tense. He has been alone. He longed for company. Longed for company is the correct tense because it is in exact past tense. యాక్చువల్గా ఇది అయిపోయిన స్టోరీ గురించి చెప్తున్నారు కాబట్టి ప్రతిదీ పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. వన్ డే హీ డిస్కవర్ అ ఫుట్ ప్రింట్ ఆన్ ద శాండ్. వన్ డే అంటే ఎప్పుడు గురించో చెప్తున్నాం, సో ఇట్ ఈస్ డిస్కవర్డ్. వన్ డే హీ డిస్కవర్డ్ అ ఫుట్ ప్రింట్ ఆన్ ద శాండ్. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా టెన్స్ కరెక్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ ఏంటిది? హీ లాంగ్డ్ ఫర్ కంపెనీ. అండ్ దెన్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫోర్ ఈజ్, ఇప్పుడు అమాంగ్ ద ఫోర్ వాట్ ఈస్ గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ చూద్దాం. వై డూ యూ సో స్కేర్డ్? యాక్చువల్గా వై ఆర్ యూ సో స్కేర్డ్ రావాలి. వై ఆర్ యూ సో స్కేర్డ్? వేర్ డస్ షీ లివ్స్? వేర్ డస్ షీ లివ్? డస్ ఆల్రెడీ డూ ఫామ్లో ఈఎస్ ఉంది, డస్ ఉంది కాబట్టి ఇట్ విల్ సే లివ్. గోపీస్ సిస్టర్ టోల్డ్ టు హిమ్ ఎగ్జాస్పరేటెడ్లీ. గోపీస్ సిస్టర్ టోల్డ్ హిమ్ అంతే, టోల్డ్ టు హిమ్ రాదు, టోల్డ్ హిమ్ ఎగ్జాస్పరేటెడ్లీ. There was a note of alarm in Amma's voice. Yes, there was a note of alarm in Amma's voice, which is exact past tense. So grammatically this was the correct sentence. Ikkada why are you so scared రావాలి, where does she live రావాలి, Gopi's sister told him exasperatedly, there was a note of alarm in Amma's voice. And then Tejaswini lent me dash interesting book. What is the correct article required here? ఇంట్రెస్టింగ్. ఈ అనే సెంటెన్స్ మనం చూసాం. AEIOU ఆర్ ఓవెల్స్. ఎక్కడైతే AEIOU సౌండ్స్ వస్తాయో వాటికి ముందు మనం యాన్ రాస్తాం. సో ఇక్కడ ద సేమ్ థింగ్. తేజస్విని లెంట్ మీ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్, అండ్ ఒకే ఇంట్రెస్టింగ్ బుక్ కాబట్టి ఇట్ విల్ బీ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్. అండ్ దెన్ ఐడెంటిఫై ద రాంగ్ ఇర్రెగ్యులర్ verb form among the following pairs of words. Think. Think ki verb forms ఏముంటాయండి?
thought. Think of verb forms. Thought. Rise, rose, risen. And then fall, fell, fallen. Drink, drank, drunk. So ఇవి verb forms. Think, thought, rise, rose, risen, fall, fell, fallen, drink, drank, drunk. ఇక్కడ చూద్దాము. Think, thought, okay, one of the verb form. Rise, rose, one of the verb form. Falled ఇచ్చింది చూడండి, but fall is fallen, so this is the wrong irregular verb. Drink, drank, drunk, this is correct. Next, when he heard the music of the song, he started to dance. ఎప్పుడైతే తన మ్యూజిక్ వినడం స్టార్ట్ చేశాడో డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే, వెన్ అనేది ఎప్పుడైతే. వెన్ ఇన్ ద అబవ్ సెంటెన్స్ డినోట్స్, ఎప్పుడైతే అంటే దేని గురించి చెప్తున్నాం, ఎప్పుడైతే మ్యూజిక్ వినడం స్టార్ట్ చేశాడో టైం గురించి చెప్తున్నాం. సో కండిషన్, పొజిషన్, క్వశ్చన్, టైం. కండిషన్ జరిగిన సిచ్యువేషన్ కాదు. ఇఫ్ కానీ వెన్ కానీ ఇఫ్ వస్తే కండిషన్ అంటాం. పొజిషన్ ఉన్న ప్లేస్ గురించి చెప్పట్లేదు, ఎప్పుడైతే, ఎక్కడైతే కాదు. క్వశ్చన్, ఇక్కడ ఏమి క్వశ్చన్ ఫామ్ కూడా కాదు. వెన్ అనేది టైంని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే అని సాంగ్ విన్నాడో డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఎప్పుడైతే ఇస్ ద టైమ్ హియర్. అండ్ దెన్ ద గ్రామటికలీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద 4 ఈస్. ఈ 4 సెంటెన్సెస్లో గ్రామటికలీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ చూద్దాం. ద మోర్ హీ డ్రాంక్ ద బెటర్ హీ ఫెల్ట్. ద మోర్ హీ డ్రింక్ ద బెటర్ హీ ఫీల్. My stupid donkey must have run off into the forest. At the same time, it scolds. See, the grammatically incorrect sentence అడుగుతున్నాడు, ఒకసారి చూద్దాం. The more he drank, the better he felt. Drank, felt రెండు ఒకటే టెన్స్లో ఉన్నాయి. ఓకే. My stupid donkey must have run off into the forest. ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. It is also in the perfect tense. At the same time, it scolds, cursed, kicked the poor tiger. ఇక్కడ cursed, kicked past tenseలో ఉన్నాయి. Scolds అనేది simple present. So scolded. At the same time, it scolded, cursed and kicked the poor tiger. The old tiger shivered. So scolded అనేది మనకి కరెక్టెడ్ సెంటెన్స్ అవుతుంది అనమాట. స్కోల్డెడ్ వస్తే కరెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. The culprit gave the slip to the police and ran away. Culprit gave the slip to the police and ran away. Gave the slip, the underlined idiom gave the slip means. ఇడియం గేవ్ ద స్లిప్ అనే దానికి మీనింగ్ ఏంటి? గేవ్ ద స్లిప్ అంటే గేవ్ అ పీస్ ఆఫ్ పేపర్, ఒక చిన్న స్లిప్ అంటే పీస్ ఆఫ్ పేపర్ ఇవ్వడమా, టుక్ ఎ స్లిప్ టెస్ట్ తీసుకోవడమా, స్లిప్డ్ బిఫోర్ జారి పడిపోవడమా, ఎస్కేప్డ్ వితౌట్ నోటీస్. గేవ్ ఎ స్లిప్ అంటే ఎస్కేప్డ్ వితౌట్ నోటీస్ అంటే దొంగలు ఏం చేస్తారు, కామ్గా తెలియకుండా తప్పించుకుంటారు. సో ఈ గేవ్ ద స్లిప్ అనే ఇడియంకి, ఈ సామెతకు కూడా సేమ్ ఆప్షన్ ఉందన్నమాట. ఎస్కేప్డ్ వితౌట్ నోటీస్, చెప్పకుండా తప్పించుకోవడాన్ని ఎస్కేప్డ్ వితౌట్ నోటీస్, విచ్ ఇస్ కాల్డ్ గేవ్ ద స్లిప్ అని అంటాం. నెక్స్ట్, మై సిచ్యువేషన్ ఇస్ సిమిలర్ డాష్ యువర్స్. నా సిచ్యువేషన్ కూడా నీ దాంతో సిమిలర్ అని చెప్పడం. సో చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. మై సిచ్యువేషన్ ఇస్ సిమిలర్ ఆఫ్ యువర్స్, మై సిచ్యువేషన్ ఇస్ సిమిలర్ విత్ యువర్స్, మై సిచ్యువేషన్ ఇస్ సిమిలర్ బై యువర్స్, మై సిచ్యువేషన్ ఇస్ సిమిలర్ టు యువర్స్. నీ దాంతో పాటు సిమిలర్గా ఉంది అని. సో టు యువర్స్, నీ సిచ్యువేషన్తో సిమిలర్గా ఉంది. సో ఇట్ ఈస్ 2. హీ వాంటెడ్ టు మ్యారీ ఎ ఉమెన్ డాక్టర్ హూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ. హీ వాంటెడ్ టు మ్యారీ చేసుకోవాలనుకున్నాడు ఎవరిని? ఉమెన్ డాక్టర్ని. ఆవిడేంటి? హూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ. సో ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ బిలాంగ్స్ టు హూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ, ఉమెన్ డాక్టర్. ఉమెన్ డాక్టర్కి ఉన్నాయి? ప్లెంటీ ఆఫ్ మనీ ఉన్నాయి. ఉమెన్ డాక్టర్ యొక్క క్వాలిటీని తెలుపుతున్నాడు ఇక్కడ. ఏమున్నాయి ఆమెకి? ప్లెంటీ ఆఫ్ మనీ. సో దట్ బికమ్స్ అ యాడ్జెక్టివల్ క్లాస్. ఇది యాడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది బికాస్ నౌన్ యొక్క విశేషణాన్ని తెలుపుతున్నాడు కాబట్టి ఇట్ బికమ్స్ అన్ యాడ్జెక్టివల్ క్లాస్. అండ్ దెన్ let us see the passage and let us answer the questions. Read the passage given below and choose the correct answers to the questions that follow. One day the king came to the court and began attending to the routine. So court kochi routine రోజు జరిగే ప్రక్రియని మొదలుపెట్టాడు. Mattress people had brought to him.
రొటీన్ మ్యాటర్స్ పీపుల్ హ్యాడ్ బ్రాట్ టు హిమ్. మ్యాటర్స్ ఏవైతే రొటీన్గా పీపుల్ తెస్తూ ఉన్నారో దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. హీ హ్యాపెన్ టు బీ ఇన్ అ బ్యాడ్ మూడ్ దట్ డే. కింగ్ బ్యాడ్ మూడ్లో ఉన్నాడంట. జస్ట్ దెన్ అ మెసెంజర్ అరైవ్డ్ అవుట్ ఆఫ్ బ్రెత్ with a message that the queen wanted to see the king in her palace. Messenger gabagaba వచ్చి queen wanted to see you in her palace. Queen మిమ్మల్ని ప్యాలెస్కి రమ్మంటుంది అనే సమాచారాన్ని ఇచ్చాడు. The king rose immediately and all the courtiers respectfully got to their feet. సో ఆ కింగ్ వెంటనే లేవగానే అందరూ కూడా కోర్టియర్స్, కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా రెస్పెక్ట్ఫుల్గా బెండ్ అయ్యారు ఆయనకి. The gesture however remained seated unaware that the king was departing. ఇప్పుడు జెస్చర్ అంటే మనం లాస్ట్ టైం కూడా ఒకసారి చూసాం, హూ ఇస్ అ క్లౌన్, అక్కడ ఉండే కమెడియన్ లాగా అనమాట, హూ మేక్స్ లాఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన మాత్రం ఎక్కడికి కదలకుండా చూస్తూ ఉండిపోయాడు. He belatedly got to his feet, but while doing so, he was noticed by the king, who perceived his behavior as an insult. ముందు లేవకుండా తర్వాత సరే గబగబా లేచి నుంచోవడం ఏదో ప్రిటెండ్ చేశాడు. అప్పుడు కింగ్ ఏమనుకున్నాడు, తన గెస్చర్, తను చూపించిన ఆ రెస్పెక్ట్కి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు అనమాట. అంటే అందరూ ముందు లేస్తే తర్వాత ఎప్పుడో లేచి రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి అని. He ordered the gesture to leave his kingdom with immediate effect and not set foot on its soil under penalty of death. సో నువ్వు తక్షణమే ఈ కింగ్డమ్ వదిలేసి వెళ్ళిపో, తిరిగి మళ్ళీ కాలు పెట్టావు అంటే నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పాడనమాట. ద కోర్టియర్స్ వర్ అప్సెట్ అండ్ ప్రొటెస్టెడ్. కోర్టియర్స్ అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ద జెస్చర్ వాజ్ అమ్యూజింగ్ అండ్ వెల్ లైక్డ్. ఆ జెస్చర్ అందరికీ ఇష్టం అనమాట ఆయన అంటే, ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరికీ అందరూ ఇష్టపడతారు. అండ్ అమ్యూజింగ్ అంటే చాలా అమేజింగ్గా ఉండే వ్యక్తి, చాలా అమ్యూజింగ్, చాలా ఫాండ్ అనమాట ఆయన తన జోక్స్కి వీటన్నిటికీ. బట్ ద జెస్చర్ ఒబేడ్ ద కింగ్స్ కమాండ్స్ అండ్ లెఫ్ట్ ద ప్యాలెస్ ప్రాంప్ట్లీ. ఓకే, కింగ్ ప్యాలెస్ వదిలేసి ఆయన కమాండ్ని యాక్సెప్ట్ చేసి వెళ్ళాడనమాట. సెవరల్ మంత్స్ పాస్డ్ ఆఫ్టర్ ద కింగ్ హ్యాడ్ ఆర్డర్డ్ ద జెస్చర్ టు లీవ్ హిస్ కోర్ట్. చాలా నెలలలా గడిచిపోయాయి. ద కింగ్స్ యాంగర్ హ్యాస్ సబ్సైడెడ్. కింగ్కి కోపం తగ్గిపోయింది. హీ డిసైడెడ్ టు ఇన్వైట్ ద జెస్చర్ టు రిటర్న్ టు హిస్ కోర్ట్. సరే ఇప్పుడు ఆయన్ని మిస్ అవుతున్నారు, సరే పిలుద్దాం తిరిగి అని అనుకున్నారు అన్నమాట. మెసెంజర్స్ వర్ సెంట్ టు నైబరింగ్ కింగ్డమ్స్ టు సర్చ్ ఫర్ ద జెస్చర్ అండ్ బ్రింగ్ హిమ్ బిఫోర్ ద కింగ్. వెళ్ళి అందరినీ మెసెంజర్స్ని పంపించారు, వెళ్ళి జెస్చర్ని వెతికి తీసుకొని రండి అని. However, the very next day, when the king was standing in one of the palace balconies, he saw a horse carriage pass outside the palace. ప్యాలెస్లో కింగ్ ఒక బాల్కనీలో నుంచొని కింగ్ అటు ఇటు తిరుగుతూ ఉంటే తన ముందు నుంచి ఒక హార్స్ వెళ్ళడం చూశారనమాట. He glanced at the carriage out of curiosity and spied the gesture sitting inside. సో ఏమనుకున్నాడు, ఒక క్యారేజ్, ఒక గుర్రప్ బండి అనమాట, ఆ బండిలో జెస్చర్ ఉన్నాడు అని చెప్పి యాంగ్జైటీగా అంటే అనుకున్నాడు, స్పైడ్ అంటే అనుకున్నాడు అనమాట. ద క్యారేజ్ వాజ్ స్టాప్డ్. క్యారేజ్ ఆగింది. ద కింగ్ ఆస్క్డ్ ద జెస్చర్ యాంగ్రీలీ, వై హ్యావ్ యూ కమ్ బ్యాక్ టు ద కింగ్డమ్ వితౌట్ మై పర్మిషన్. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతున్నాడు. యువర్ మ్యాజెస్టీ, ద జెస్చర్ రిప్లైడ్ పొలైట్లీ. యువర్ మ్యాజెస్టీ అని చాలా పొలైట్గా సమాధానం చెప్పాడు. ఐ లెఫ్ట్ ఫర్ చైనా ద డే యూ డ్రోవ్ మీ అవుట్ ఆఫ్ యువర్ కోర్ట్. మీరు ఎప్పుడైతే పంపించేశారో నేను అప్పుడు చైనా వెళ్ళిపోయాను. ఐ రిటర్న్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ హ్యాడ్ కవర్డ్ ద ఫ్లోర్ ఆఫ్ మై క్యారేజ్ విత్ ద సాయిల్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీ. ఐ హ్యావ్ దస్ నాట్ సెట్ మై ఫుట్ ఆన్ యువర్ సాయిల్. ఏం చెప్పాడు కింగ్, నువ్వు నా మట్టి మీద అడుగు పెడితే చనిపోయినట్టే, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నా గుర్రపు బండి కింద చైనా మట్టి ఉంది, ఈ దేశం మట్టి లేదు, సో నేను కాలు పెట్టడం వల్ల ప్రాబ్లం ఏం లేదు అని చెప్తున్నాడు అనమాట. ద కింగ్ ఫౌండ్ ద జెస్చర్స్ ఆన్సర్ ప్లీజింగ్. ఆ ఆన్సర్కి నవ్వుకొని హీ స్మైల్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ టు కోర్ట్ ఫ్రమ్ ద నెక్స్ట్ మార్నింగ్. సరే నవ్వుకొని నెక్స్ట్ మార్నింగ్ నుంచి కోర్టుకి రమ్మని చెప్పాడనమాట. వై డిడ్ ద కింగ్ లీవ్ ద కోర్ట్ సడన్లీ వన్ డే? ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది కింగ్? హీ వాజ్ బోర్డ్ యాజ్ ద వరల్డ్ వాజ్ రొటీన్గా ఉండడం వల్ల. హీ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ ఫర్గాటెన్ టు మీట్ ద క్వీన్ దట్ డే. క్వీన్ని కలవడం మర్చిపోయాను అని చెప్పి హీ వాజ్ అప్సెట్ దట్ డే. అప్సెట్గా ఉండడం వల్ల నన్ ఆఫ్ దీస్, ఏమీ కాదు కదా, క్వీన్ నుంచి మెసేజ్ వచ్చింది, మెసెంజర్ వచ్చి పిలిచాడు, అందుకనే వెళ్ళిపోయాడు. సో నన్ ఆఫ్ దీస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. వై డిడ్ ద కింగ్ హిమ్సెల్ఫ్ ఆస్ ద జెస్చర్ టు రిటర్న్ టు హిస్ కోర్ట్? కింగ్ తనంతటి తానే జెస్చర్ని కోర్టుకి తిరిగి రమ్మని ఎలా అనుకున్నాడు? హీ మిస్డ్ ద జెస్చర్స్ విత్ అన్ హ్యూమర్. ద జెస్చర్ డిడ్ నాట్ నీడ్ ద రిక్వెస్ట్. The king had sent through his messengers. The courtiers
thought the king was foolish for throwing out the gesture. The king appreciated the gesture's cleverness in interpreting his orders. So why did the king himself, ఎందుకు అడిగాడు తనకి తానుగా రమ్మని? He missed the gestures wit and humor. జస్చర్ని మిస్ అయ్యాడా? The gesture did not need the request. ఏమీ రిక్వెస్ట్ ఏం నీడ్ అక్కర్లేదు. The king had sent through his messengers. ఆ కింగ్ మెసెంజర్స్ నుంచి పంపించిన మెసేజ్ని ఏమీ తీసుకోలేదు. The courtiers thought the king was foolish for throwing out the gesture. జస్చర్ని పంపించేయడం ఫూలిష్గా అనుకోవడం వల్ల తిరిగి రమ్మన్నారు. ద కింగ్ అప్రిషియేటెడ్ ద జస్చర్స్ క్లెవర్నెస్ ఇన్ ఇంటర్ప్రెటింగ్ హిస్ ఆర్డర్స్. అంటే జస్చర్ క్లెవర్నెస్ని అప్రిషియేట్ చేశాడు తన ఆర్డర్స్ని పాటించినందుకు. సో ఆర్డర్స్ని పాటించడం వల్ల ఓకే తిరిగి రావచ్చు కోర్టుకి అని అనుకున్నాడు అనమాట. వై డిడ్ ద జస్చర్ రిమైన్ సీటెడ్ వైల్ ద కింగ్ వాజ్ లీవింగ్. కింగ్ వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు కూర్చొని ఉన్నాడు? టు షో హీ వాజ్ అన్హ్యాపీ విత్ ద కింగ్స్ డెసిషన్ టు లీవ్ ఎర్లీ. కింగ్ వెళ్ళిపోవడం ఇష్టం లేక. టు గెట్ ద కింగ్స్ అటెన్షన్ గ్రాప్ చేయాలన్నా. టు షో ద కింగ్ దట్ లీవింగ్ ఎర్లీ వాజ్ ఇన్సల్టింగ్ టు దోస్ హూ హ్యాడ్ కమ్ టు ద కోర్ట్. త్వరగా వెళ్ళిపోవడం ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ అని ఫీల్ అయ్యాడా? హీ డిడ్ నాట్ రియలైజ్ దట్ ద కింగ్ వాజ్ లీవింగ్. యాక్చువల్లీ కింగ్ వెళ్తున్నాడు అని గమనించక స్లోగా లేచి తడబడుతూ లేచి నుంచున్నాడు అనమాట. సో హీ డిడ్ నాట్ రియలైజ్ దట్ ద కింగ్ వాజ్ లీవింగ్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్, వీ డిడ్ నాట్ లీవ్ ఎర్లీ ఇనఫ్. వీ డిడ్ నాట్ లీవ్ ఎర్లీ ఇనఫ్. లీవ్ అనేది వర్బ్, ఎర్లీ ఇనఫ్ ఎలా ఎర్లీగా వెళ్ళలేదు. ఎర్లీ అనేది నౌన్ యొక్క క్వాలిటీని తెలుపుతున్నాడు ఇనఫ్. సో ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. So we did not leave early enough. Enough is the adjective in this sentence. Thank you.